అందరికీ నమస్కారం. తమ్నేల్ చూసి ఉంటారుగా. బనగానపల్లిలోని బ్రహ్మంగారు ఉన్నటువంటి అచ్చమాంబ గారి ఇల్లు చింతమాను మఠం చూద్దాం ఈ వీడియోలో. అయితే దేశంలో ఎక్కడి నుంచైనా రావాలనుకున్నా కూడా రోడ్డు సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు, వసతి సౌకర్యాలు సూపర్గా ఉన్నాయి. ఇక్కడికైతే బనగానపల్లికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. రావాలనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచైనా బనగానపల్లి రైల్వే స్టేషన్కి రావచ్చు. నంద్యాలకు, నందవరం, చౌడమ్మకు వెళ్ళే రూటే ఇదనమాట. ఈ రూట్లోనే నీలమఠం కూడా ఉంటుంది. ఈ రూటే అది. ఈ రూట్లో అయితే అచ్చమాంబ గారి ఇంటికి, వసతి రూమ్స్కి వెళ్ళవచ్చు అనమాట. సో వచ్చేసామండి గరిమారెడ్డి అచ్చమాంబ గారి చింతమాను మఠానికి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాంజీ. ప్రజెంట్ మనం బనగానపల్లిలో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే ముందు వీడియో చూసి ఉంటారు, నా ఈ ఛానల్లో కల్చర్లెస్ కల్చర్లో ముందు వీడియో చూసి ఉంటారు. మన కాలజ్ఞానాన్ని రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర మొత్తం చూసింటామంట. అంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, తర్వాత ఆయన జననం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా అన్నీ మొత్తం ముందు వీడియోలో చూసి ఉంటారు. అంటే ఒక 14 ఏళ్ళ తర్వాత ఆయన మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న విడిచిపెట్టి, అంటే వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారిని విడిచిపెట్టేసి మొత్తం దేశం మొత్తం తిరిగేసి అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి తర్వాత బనగానపల్లికి వస్తారు. శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గరిమారెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానం అదేనండి చింతమాను మఠం. కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో ఉంది. ఎంతో చరిత్ర ఉన్న ఈ గుడికి ఎప్పుడో 2003లో మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం. మళ్ళీ కల్చర్లెస్ కల్చర్ దయ వలన ఇప్పుడు రావడం జరిగింది. గుడిలోకి రాగానే అన్నపూర్ణాదేవి మనకు కనిపిస్తుందన్నమాట. దర్శనం టికెట్ 10 రూపాయలు. గుడి మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయిందనమాట. మధ్యాహ్నం రాత్రి భోజనం కూడా పెడతారు ఇక్కడ. యాగంటి, బ్రహ్మంగారి మఠం, సిద్ధయ్య మఠం, పాతబాడు బంగ్లా, అదే అరుంధతి బంగ్లా, స్వామివారు కక్కయ్య దంపతులకు చూపించిన షట్చక్రములు, బనగానపల్లి విశేషాలు అన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ పెట్టారన్నమాట. సూపర్గా ఉంది. వెల్కమ్ అయితే అసలు టెంపుల్లోకి. ఇక్కడ బనగానపల్లిలో మనకు చూసినట్లయితే అచ్చమ్మ గారిళ్ళు, రవ్వలకొండ, నేలమఠము, ఈ 3 ఉన్నాయండి. అంటే మనకు బ్రహ్మంగారి చూసినట్లయితే 3 పేర్లు ఉన్నాయి. బ్రహ్మంగారికి పుట్టినప్పుడు వీరంబొట్లయ్యగా, 14 ఏళ్ళు వచ్చిన తర్వాత వీరప్పయాచార్యులుగా, తర్వాత ఒక 23 సంవత్సరాలు గడిచిన తర్వాత కందిమల్లేపల్లికి వెళ్ళినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఇలా ఆయన పరివర్తన చెందారనమాట. అయితే మనకు ఇక్కడ బనగానపల్లికి వచ్చేసరికి వీరప్పయాచార్యులుగా మనకు ఆయన పేరు వినిపిస్తుంది. అయితే వీరంబొట్లయ్య నుంచి వీరప్పయాచార్యులుగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ మొత్తం దేశం మొత్తం ఉన్న కాలక్షేత్రాలన్నీ తిరిగి బనగానపల్లి దగ్గర ఉన్నటువంటి గరిమారెడ్డి అచ్చమ్మ గారి ఇంటి దగ్గర ఒక గోపాలకుడిగా వస్తాడనమాట. అంటే బాగా చెప్పాలి అంటే 14 ఏళ్ళప్పుడు ఇంటిని విడిచిపెట్టి గరిమారెడ్డి అచ్చమ్మ గారి ఇంటి దగ్గర బయట బయట ఉంటాడనమాట. ఇంకా మీసాలు వచ్చి ఉండవు, ఏమీ వచ్చి ఉండవు అనమాట. ఇంకా ఆ పాల బుక్కలు అలాగే ఉంటాయన్నమాట. అచ్చమ్మ గారు బయటకు వస్తారు, ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి చూస్తాడనమాట. ఎవరి బాలుడు, ఎవరు తిక్కలోన్లో మాత్రం ఉన్నాడు, ఏ ఊరు, ఏం పేరు, తల్లిదండ్రులు లేరా అని చెప్పేసి ఈ డౌట్లతోన ఆయన అడుగుతుంది. నాయన ఎవరు నాయన నువ్వు, నీ పేరేం పేరు నాయన, ఎక్కడి నుంచి వచ్చావు నాయన, ఇక్కడెందుకున్నావు నాయన అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నా పేరు వీరప్పయ్య, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరనమాట, అనాథగా పెరిగాను. చిన్నప్పటి నుంచి ఆవులను కాస్తూ అవి ఇచ్చే పాలను తాగుతూ ఇలాగే పెరిగాను. మీ దగ్గర ఏమైనా ఆవులుంటే వాటిని కాస్తాను, వాటికి ఉన్న పాలు తాగుతాను, నాకేమొద్దు అని చెప్పేసి అంటాడనమాట. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక, కాదు నాయనా, ఇంకా ఆడుకునే వయసు కూడా నీకు పోలేదు, చూస్తే అమ్మ చాటు బిడ్డలాగున్నావు, మరి ఎలా నాయనా ఇది అని, ఏం చేయగలవు నువ్వు అని అంటే ఆయన అంటాడనమాట, అమ్మ శ్రీకృష్ణుల వారు కూడా 16 ఏళ్ళప్పుడు 14,000 గోపికలతో ఆడుకుంటూనే ఆవులను కాస్తూ ఈ భూభారాన్ని ఎలా తగ్గించాడో, నేను కూడా ఈ ఆవులను కాస్తూనే 14,000 మంది గోపికలతో ఆడుకుంటూనే అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను,
అంతా మంచి చేస్తాను అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన మాటలకైతే అచ్చమాంబ గారికి షాక్ అనమాట. అంటే అంత చిన్న పిల్లవాడు అంత పెద్ద మాటలు మాట్లాడితే కొద్దిసేపు జీర్ణించుకోవడానికి టైం పడుతుంది అనమాట. ఎలా సాధ్యం ఇదంతా అని చెప్పేసి. అలా సరేలే నాయన, నీకు సంగటి ముద్ద, తర్వాత అలాగే జోరపప్పు అంటే పప్పు చారు అనమాట, ఇవి నీకు కట్టిస్తాను. నా దగ్గర ఆవులు ఉన్నటువంటి వాటిని కాయి పక్కనే ఉన్నటువంటి రవ్వలకొండకు వెళ్ళు. దట్టమైన అడవిలోకి అయితే వెళ్ళొద్దు, రవ్వలకొండకు వెళ్ళు. పక్కనే ఉన్నటువంటి జుర్రేటి వాగులోన నీళ్లు తాపుకొని సాయంత్రం కల్లా తిరిగి వచ్చేయని అచ్చమాంబ గారు వీరప్పయ్యకు చెప్తుందన్నమాట. అలాగే సద్ది తీసుకొని వెళ్తాడు రవ్వలకొండకు. ఆ వెళ్ళిన తర్వాత ఆవులను తోలుకొని పోతాడు. ఆవులను ఒక దగ్గర వదిలిపెట్టి ఒక గీత గీసి ఆవుల చుట్టూ ఒక గెర గీస్తాడు. గీసి తను ఆవులను అల్లియడానికి తెచ్చుకున్న కర్ర ఉంటుంది కదా, కర్రను కాపలాగా పెట్టేసి తను తెచ్చుకున్న సద్దిని లోపల పెట్టేసి గీత లోపల ఒక గుహ దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి తాటి చెట్టుకు ఆయన నమస్కరిస్తాడు. నమస్కరిస్తే ఆ తాటి చెట్టు బెండ్ అవుతుందన్నమాట. వంగితే ఆ తాటి రెమ్మలను ఆయన వలుచుకొని అంటే తీసుకొని గుహ లోపలికి వెళ్తాడు. వెళ్ళి మామూలుగా పద్మాసనం వేసుకొని ఆ ఆదిశేషువు పడగగా కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెడతాడనమాట. ఇలాగ రోజు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వింతలు చూడండి. అంటే ఆయన దేవుడు అని తెలియడానికి ఏదో ఒకటి మనకు తెలియాలి కదా. ఇన్ని వింతలంటే మామూలుగా ఆయన కాలజ్ఞానం రాస్తుంటాడు. ఆ కాలజ్ఞానం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏమవుతుందంటే ఒక రోజేమో ఆ ఆవులు లోపల మేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గెర లోపల మేస్తూ ఉంటే పులొస్తుంది. అది మనం సాక్షాత్తు డైరెక్ట్గా మనం శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర అని చెప్పేసి రామారావు గారి సినిమా ఉంది, అందులో మనం చూడొచ్చు. అంత మొత్తం కూడా ఆ పులి రావడం, ఆవులను తినడానికి ప్రయత్నిస్తే ఆ కర్ర కాపలాగా ఉంటుంది కదా, ఆ కర్ర పులిని కొడితే ఆ పులి పారిపోవడం, ఇదంతా చూస్తాం. అలాగే మళ్ళీ తర్వాత ఈ ఆవులన్నీ ఏమవుతాయంటే ఈ గెర లోపల ఉంటాయి కదండి, వాటికి ఇంకొక లోకం అన్నమాట. ఆ లోకం ఎలా లోకం అంటే అవి రోజు రోజుకు మెరుగుపడుతుంటాయి అనమాట. ఎక్కడికేం పోవు, ఒక గెర లోపలే ఉంటాయి, తింటూ ఉంటాయి, కానీ రోజు రోజుకు మెరుగుపడుతుంటాయి. పక్కన ఉన్న పిల్లోళ్ళేమో ఆవులను తోలుకొని పోయి కొండలు తిరుగుతారు. మొత్తం కొండలు తిరిగి రకరకాలుగా అన్ని తినిపించినా కూడా అవి లావుగా అలాగే బక్క చిక్కగా ఉంటాయి. అందరికీ ఆశ్చర్యం అనమాట. అర్థం కాదు, ఏం చేస్తున్నాడు ఈ వీరప్పయ్య, ఈయన ఆవులేమో రోజు రోజుకి లావు అయిపోతున్నాయి, మనకేమో ఇంకా అలాగే బక్క చిక్కి ఉన్నాయి, ఏందబ్బా అనేసి. ఒకటి తర్వాత ఒక రోజున ఈ దారి పొడుగున నడుచుకుంటూ పోయేవాళ్ళు ఆ ఆవులను గుంపుగా ఉండటాన్ని చూస్తారనమాట. ఎక్కడ కట్టుకథలు ఎలాగా ఉన్న ఆవులు అలాగే ఉంటాయి. ఆ గుంపిగూడు ఉండడాన్ని చూసి దగ్గరికి వెళ్తారనమాట. ఆవుల దగ్గరికి వెళ్ళి అల్లిడానికి చూస్తారు. హే హే అని అల్లిడానికి చూస్తే అవి కట్టు కదలవు. తర్వాత లోపలికి ఒక కాలు పెట్టి అల్లిడానికి చూసినా కూడా కట్టు కదలవు అనమాట, తింటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మనుషులు లోపలికి వెళ్ళి వెళ్తారో వాళ్ళ కళ్ళు పోతాయి. కళ్ళు కనిపించే వాళ్ళకి ఏమైతాయి, మొత్తం చిమ్మ చీకటి అనమాట. అర్థం కాదు. మళ్ళీ వెంటనే గిర నుంచి బయటికి రాగానే కళ్ళు కనిపిస్తాయి. అంటే ఎంత దాన్ని మనం ఏమనుకోవాలి చెప్పండి. అంటే ఆయన ఉంది అక్కడ. ఇప్పుడు ఏదో ఒకటి లేకపోతే అలా జరగదు. సో ఆ ఆవులు చూడండి, మామూలుగా ఉండే గడ్డే, వేరే ఆవులు తినే గడ్డే, కానీ ఇవి రోజు మెరుగుపడుతున్నాయంటే ఈ ఆవులు ఎప్పుడైతే గిరగీస్తాడో ఆయన సద్ది పెడతారు కదండి, ఆ సద్ది వాటికి బ్రహ్మాండమైన ఆహారంగా తయారయ్యి వాటికి పుష్టిగా తినడానికి అక్కడ చాలా గొప్పగా తయారవుతుందన్నమాట. మొత్తం గడ్డి కానీ ఇటువంటి ఆకులు అలములు అవన్నీ కూడా వాటికి అన్నం పాలు అంటే నీళ్లు ఏదైనా అమృతం లాగా వాటికి తయారైపోయి ఆ సద్ది వాటికి ఒక పుష్టిగా తయారవడానికి ఉంటుందన్నమాట ఆ అన్నం. స్వామివారు ఆయన రాసిన 14,000 కాలజ్ఞానాలన్నింటినీ అచ్చమ్మ గారి ఇంటి దగ్గర ఉన్న ఒక పాత్రలో పెట్టేవారన్నమాట. కొన్ని రోజులకు ఆ పాత్ర పైన ఒక చింత చెట్టు మొలుస్తుందన్నమాట.
తర్వాత కొన్ని రోజులకు మఠాన్ని కూడా కట్టించింది ఆ అచ్చమ్మ గారు స్వామివారికి. అయితే మనం చూస్తున్నది ఇప్పుడు అదే అన్నమాట. ఆ పాత్ర పైన చింత చెట్టు మొలిచింది. ఆ చింత చెట్టే తర్వాత చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఇక్కడే అచ్చమ్మ గారిన్లు, ఇక్కడే మఠం ఉంది. దీన్నే చింతమాను మఠం అంటారన్నమాట. వీరబ్రహ్మేంద్ర స్వామివారు తాను రాసిన వాటిలో 3వ వంతు అంటే దాదాపు 10,000 కాలజ్ఞాన పత్రాలను ఇక్కడే ఈ చింత చెట్టు కిందే దాచారన్నమాట. దాదాపు 1620 సమయంలో మొలచిన 400 ఏళ్ళున్న చింత చెట్టు కూలిపోతే అక్కడ ఇంకొక చింత చెట్టును ఇక్కడ నాటడం జరిగిందనమాట. ఈ చింత చెట్టుకైతే ఇప్పటి వరకు నిత్య నైవేద్య దీపారాధనలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నది శ్రీమద్రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి అన్నమాట. వీరప్పయ్యగా స్వామివారు అచ్చమాంబ గారు అడిగిన వెంటనే కొడుకు బ్రహ్మానందరెడ్డికి కళ్ళు తెప్పించిన ప్రదేశం ఇదే అంట. అయితే స్వామివారి పక్కన ఉన్న చిన్న విగ్రహము మన అచ్చమాంబ గారిది అనమాట. అయితే స్వామివారి ఆరాధన రోజున ఈ అచ్చమాంబ గారి విగ్రహాన్ని అలాగే రవ్వలకొండ నుంచి స్వామివారి విగ్రహాన్ని తెచ్చి తేరులో బనగానపల్లె మొత్తం ఊరేగిస్తారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది స్వామివారి మంత్రదండం, స్వామివారికి భక్తులు చేయించిన పాదముద్రికలు అనమాట. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడైతే అచ్చమ్మ గారి ఇల్లు చూద్దాం పదండి. మొదటిసారి ఈ అడుగు అనమాట, మనకు ఈ అడుగు ఇదంతా స్వామివారు ఈ అడుగు పైన కూర్చొని ఉంటే అచ్చమ్మ గారు అప్పుడు అడుగుతుందన్నమాట, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. తర్వాత కిందికి పోతే బయటకు దారి వస్తుంది చూడండి. 23 మొత్తం ఒక్కొక్కటి చూద్దాం చూడండి మనం. అలా ఆ బనగానపల్లె గ్రామస్తులు అనమాట ఆ గీత లోపల గుంపుగా ఉండి నెమరు వేస్తూ ఉండడాన్ని చూసి వాళ్ళు ఆ గీత లోపలికి వెళ్తే వింతగా కళ్ళు పోవడం, అసలు ఆ గీతలో నుంచి బయటకు రాగానే మళ్ళీ తిరిగి కళ్ళు రావడం అనమాట. ఈ జరిగినదంతా ఆ బనగానపల్లె గ్రామస్తులు పోయి గరిమరెడ్డి అచ్చమ్మకు చెప్తారు. తర్వాత రోజులాగానే వీరప్పయ్యకు సర్ది ఇవ్వడం, ఆయన ఆవులను తోలుకొని రవ్వలకొండ మీదకు వెళ్ళడం, అక్కడ ఆవుల చుట్టూ గెరగీసి వాటికి కాపలాగా తన కర్రను మంత్రదండంగా కాపలాగా పెట్టడం. దీన్నంతా కూడా అచ్చమ్మ వీరప్పను ఫాలో అయ్యి చూస్తూనే ఉంటుందన్నమాట. స్వామివారు కాలజ్ఞానం రాయడానికి గుహలోకి వెళ్తే ఆయన వెనకాలనే పోయి చాటుగా ఆయన్ని చూసి ముక్కున వేలేసుకొని ఇంటికి వెళ్ళి ఆయన కోసం చూస్తూ ఉంటుందన్నమాట, ఆయన ఎప్పుడు వస్తారా అని. అలా సాయంత్రం వీరప్పయ్య ఇంటికి రాగానే అచ్చమ్మ ఆయనకు మొక్కి ఆమె చూసిందంతా చెప్తుందన్నమాట. చెప్పి తనను తన శిష్యురాలుగా చేసుకోమని అడిగితే సరే పొద్దున్నే యాగంటికి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్తాడు స్వామి అచ్చమాంబకు. తర్వాత ఇది అయిపోగానే మళ్ళీ మనం పైగా వెళ్ళాలి. చూడండి ఇది ఎంత చిన్నగా ఉంది అసలు. ఇక్కడైతే ఏం లేదు కానీ ఓన్లీ అద్దాలు మాత్రమే ఉన్నాయండి అంతే. మరి కరెక్ట్ మనిషి పట్టే అంతే అండి. ఇక్కడ కూడా ఉంది దారి అనమాట. పొద్దున్నే ఆమెను వెంట పెట్టుకుని రవ్వలకొండ నుంచి యాగంటికి గుహలో నుంచి వెళ్తానమాట. అయితే నేను ఇక్కడ యాగంటి గురించి ఒక ఫుల్ వీడియో చేశాను అనమాట. అందులో ఈ గుహ నుంచి వెళ్తే యాగంటిలో ప్రత్యక్షమయ్యేది నేను చూపించాను క్లారిటీగా, డీటెయిల్డ్గా. అంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. అలాగే పైన ఐకార్డ్స్లో కూడా ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చూసేయండి మరి. అయితే అలా రవ్వలకొండ గుహల నుంచి యాగంటికి వచ్చి అక్కడ ఆ శివుణ్ణి మొక్కుకొని పక్కనే ఉన్న గుహలో కాలజ్ఞాని చెప్తాడనమాట అచ్చమాంబకు స్వామివారు. వాళ్ళు ఆ గుహలో ముచ్చట్లాడుకున్నారు కాబట్టే దాన్ని ముచ్చట్ల గుహ అని అంటారు. తర్వాత తిరిగి రాత్రి అయ్యేలోపు బనగానపల్లె అచ్చమ్మ ఇంటికి చేరుకుంటారు. చూడండి బనగానపల్లె. ఇక్కడ చూడండి స్వామివారు సిద్ధయ్య గారు. ఇక్కడ స్వామివారు సిద్ధయ్య గారు
వెనకలేమో అక్కడ స్వామివారు అచ్చమాంబ గారు. చూడండి, మనకు ఇక్కడ చరిత్ర మొత్తం ఉంది చూడండి. భూమాత భూ పాప భారం గురించి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోవడం, త్రిమూర్తులు కలియుగంలో అవతారాల గురించి నిర్ణయించుకోవడం అన్నమాట. శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మేంద్ర స్వామిగా జన్మించుట, అప్పుడే తండ్రి చనిపోవుట, శ్రీ పాపాగ్ని మఠవాసులైన వీరపాపమాంబ వీరభోజాచార్య దంపతులకు అత్రి మహాముని ఆ పసిబాలుడిని ప్రసాదించుట, వీరపాపమాంబకు వీరం బొట్లయ్య పిండోత్పత్తిని కాలచక్రాన్ని వివరించడం, గోవధ చేసి బాధపడుతున్న ఆనంద భైరవ యోగికి వీరం బొట్లయ్య జ్ఞానోపదేశం చేయుట, దేశ సంచారం చేసి చివరగా బనగానపల్లిలోని గరిమరెడ్డి అచ్చమ్మ గారి ఇంటికి స్వామివారు రావడం, తర్వాత ఆమె ఆవుల మందను తోలుకొని రవలకొండకు వెళ్ళి కాలజ్ఞానం రాయడం, ఆమె చాటు నుంచి చూడడం. ఈ విషయాలన్నీ కూడా మనం ముందు వీడియోలో చూసాం కదా. చూడని వాళ్ళంటే చూడండి. లోపలికి వెళ్ళాలంటే 3. అచ్చమ్మ గారి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చూపును ప్రసాదించడం అన్నమాట. చూడండి, ఎన్ని గదులు నేర్చుకోండి, అసలు మొత్తం గదులు గదులే, అంత గదులు గదులే. ఎటు వెళ్తున్నాము, ఎటు వస్తున్నాము, మొత్తం కన్ఫ్యూజనే. మొత్తం నేనే ఉన్నాను. స్వామివారి విగ్రహం. తర్వాత ఒక రోజున స్వామివారు మఠంలో దీక్షలో ఉండి అందరికీ జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటే అచ్చమాంబ గారు వచ్చి, స్వామి, నా కొడుకు బ్రహ్మానందరెడ్డి, తనకు కళ్ళు కనిపించవు, తనకు మీరే కళ్ళు తెప్పించాలి అని చెప్తే, అప్పుడు స్వామి అంటాడనమాట, నాకు అన్నీ తెలుసు, తనకు నేను కళ్ళు తెప్పిస్తాను అని బ్రహ్మానందరెడ్డి తల మీద కళ్ళ మీద స్వామివారు తన చేతులతో తాకి 3 సార్లు నెమరగానే కళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంటే పూర్వజన్మలో ఆ బ్రహ్మానందరెడ్డి తన భార్యకు కళ్ళు పోగొట్టి ఆనందించేవాడు అని చెప్పి, సో దానికి కర్మఫలం వలన ఈ జన్మలో కళ్ళు పోయాయి, దానికి తగ్గట్టు ఇన్నేళ్ళు బాధపడ్డాడు, ఇప్పుడు వస్తాయని చెప్పేసి కళ్ళు తెప్పిస్తాడనమాట. అదే టైంకు త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకరైన బ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాజయ్య గారు దేశాలు తిరిగి బనగానపల్లిలోని ఈ మఠానికి వస్తారన్నమాట. అసలు ఈ అన్నాజయ్య ఎవరు, మఠానికి ఎలా వచ్చారు, నేలమఠంలో ఎందుకు ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో, నేలమఠం వీడియోలో మనం డీటెయిల్డ్గా చూద్దాం. అయితే బ్రహ్మానందరెడ్డి కండొచ్చాక విభూది తలకు పూసుకొని, ఎందుకంటే మొదటిసారిగా కళ్ళొచ్చాక వీధిలోకి వెళ్తున్నాడు, దిష్టి తగలకుండా ఉండడానికంట. స్వామివారి ఆజ్ఞతో విభూది తలకు పూసుకొని బనగానపల్లె నవాబు గారి దివిడి ముందుగా నవ్వుకుంటూ పోతుంటాడనమాట. అప్పుడు ఆ కళ్ళు లేవనుకున్న బ్రహ్మానందరెడ్డి నవ్వుకుంటూ అటుగా పోవడం చూసిన నవాబు భటులు బ్రహ్మానందరెడ్డిని ఆశ్చర్యంతో అడుగుతారన్నమాట, అరే నేను ఇంతవరకు కళ్ళు లేవు కదా, ఈరోజు ఏంటి నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాడు, అది కూడా కళ్ళు ఉన్నవాని మాదిరా అని చెప్పేసి అని తన బ్రహ్మానందరెడ్డిని అడుగుతారు. అసలు ఏంటి ఈ మాయ, ఏంటి ఇదంతా ఎలా అంటే,
ఆ కళ్ళు తనకు వీరప్పయ్య వలన వచ్చాయని భటులు తెలుసుకొని పోయి నవాబుకు మళ్ళా చెప్తారనమాట. అయితే అచ్చమ్మ, ఆమె భర్త వెంకటరెడ్డి, కొడుకు బ్రహ్మానందరెడ్డి మఠంలో స్వామివారిని తపస్సు చేస్తూ స్వామివారి గురించి చెప్తూ స్వర్గాన్ని పొందారనమాట. స్వాముల వారు తర్వాత కందిమల్లయ్యపల్లకు ప్రయాణం మొదలుపెట్టారనమాట. శ్రీ స్వామివారు సిద్ధయ్య గారికి బోధించిన సత్యములను గ్రహించి కక్కయ్య మూఢత్వముతో షట్చక్రములను పరిశీలించదలచి తన భార్య ముత్యమ్మ గర్భం కోసి నిరాశ చెంది స్వామివారిని నిందించుకొనుచు దుఃఖించుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ శిష్యులతో సంచారం చేయుచు నంద్యాల నందు విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి దాహం తీర్చమని కోరగా స్వామివారిని పరీక్షించదలచి కొలిమి ఎందుకు కరుగుచున్న ద్రావకమును మంచినీరు అని ఇవ్వగా స్వామివారు తన మహిమను నిరూపించుట. అది బ్రహ్మరాక్షసి. వీరబ్రహ్మేంద్ర స్వామివారు అడవి మార్గంలో సంచరిస్తుండగా బ్రహ్మరాక్షసి దారికి ఆటంకం కలిగించిన స్వామివారు ఆ రాక్షసికి శాపముక్తి కలిగించుట. ఇది హైలైట్ అసలు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు నంద్యాల పౌరులకు కాలజ్ఞానం వినిపించు సందర్భంలో స్వామివారిని పరీక్షించాలని ఒక చూడి గుర్రాన్ని తెప్పించి, చూడి గుర్రం అంటే గర్భం దాల్చిన గుర్రం అని అర్థం. ఈ గుర్రం కడుపులో పిల్ల మగదా ఆడదా అని ఆయన నవాబు అడిగితే చుట్టూ దుప్పటి కట్టించి గుర్రపు దుడను తన చేతితో తెచ్చి సభవారికి చూపించుట. తెల్ల గుర్రం అందులో ఉన్నదని. ఈ పుష్పగిరి వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామికి బ్రహ్మరథం పట్టినప్పుడు ఊరేగింపు సమయంలో పుష్పగిరి అగ్రహారికులు బ్రాహ్మణులు అడ్డగించి దూషించుట, ఆ పుష్పగిరిని వలకాడు చేయుట. తరువాత పుష్పగిరి బ్రాహ్మణులపై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కోపానికి అగ్రహారం నందు అగ్నిమంటలు వచ్చడం, ఆ బ్రాహ్మణులు స్వామివారికి క్షమాపణ చెప్పడంతో అగ్రహారం పూర్వ వైభవంకు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు స్వామివారిని స్వయంభుగా బ్రహ్మరథంలో లాగి ఊరేగించుట. సిద్ధయ్య గారికి కుళ్ళిన కుక్క కళేబరాన్ని స్వీకరించమని ఆజ్ఞాపించుట. సిద్ధయ్య గారు బ్రహ్మజ్ఞానంతో స్వీకరించగా ఆ కళేబరం పండ్లుగా మారుట. తదుపరి మిగతా శిష్యులకు జ్ఞానోదయం కలుగుట. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటి యందు దొంగలు పడుట, చోర వృత్తితో బ్రతుకుతున్న దొంగలకు కాలజ్ఞానం బోధిస్తూ జ్ఞానోపదేశం చేయుట. మొత్తం అద్దాలు ఉన్నాయి, మొత్తం అద్దాలు కరెక్ట్ మనిషి పట్టే అంటే ఇది. మహాజ్ఞాని స్వామివారు రవ్వల కొండనందు రచించిన త్రికాల జ్ఞానాన్ని శ్రీ గరిమరెడ్డి అచ్చమాంబ దంపతులకు బోధించి కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారి అందుత్వాన్ని పోగొట్టడం, దివ్య దృష్టి ప్రసాదించడం. రవ్వల కొండనందు స్వామివారు కాలజ్ఞానం రాస్తుండగా మొట్టమొదటిసారిగా స్వామివారి విశ్వరూపాన్ని సందర్శించిన గరిమరెడ్డి అచ్చమాంబ గారు మహాజ్ఞానిగా గుర్తించి శ్రీ స్వామివారు రచించిన త్రికాల జ్ఞానాన్ని బనగానపల్లి ప్రజలు బోధించమని వేడుకొనగా స్వామివారు అచ్చమాంబ గారి దంపతులకు మరియు గ్రామస్తుల కాలజ్ఞానాన్ని బోధించుతారు. తర్వాత బ్రహ్మానందరెడ్డి కళ్ళు వచ్చిన తర్వాత బనగానపల్లి మొత్తం తిరుగుతాడనమాట. అప్పుడు నవాబు దగ్గర ఉన్నటువంటి భటులు చూసి ఇలా బ్రహ్మానందరెడ్డి కళ్ళు వచ్చాయంటే ఆశ్చర్యంతో, అప్పుడు ఎవరి వల్ల సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది అని అంటే అప్పుడు వీరప్పయ్య అని పేరు వినడం, ఆయనని నవాబు గారు తమ కోటకు పిలిపించడం. అప్పుడు మహాజ్ఞానిగా భావించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని, అంటే అప్పటికి ఇంకా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు లేదు, అప్పటికి వీరప్పయ్య అనే పేరే ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆనాటి బనగానపల్లి నవాబు గారు పరీక్షింపధరించి స్వామికి గోమాంసం ఫలహారంగా పెట్టించుట, స్వామివారు దివ్య దృష్టితో గ్రహించి వాటిని పండ్లు ఫలహారంగా మార్చుట, నవాబు గారు పశ్చాత్తాపంతో స్వామివారిని ప్రార్థించుట. బనగానపల్లి నవాబు గారు తన తప్పును అజ్ఞానాన్ని మన్నించమని స్వామివారిని వేడుకొని కాలజ్ఞానాన్ని బోధించమని వేడుకొనుట, శ్రీ స్వామివారు నవాబు గారి ఆస్థానం నందు గలవారికి కాలజ్ఞానాన్ని బోధించుట. ఇప్పుడు చింత చెట్టు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన తాళపత్ర గ్రంథాలను గరిమరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి ఆవరణలో భూపాతంలో ధృవపరిచి దానిపై చింత చెట్టును నాటుట,
ప్రకృతి విధి వైపరీత్యాలకు ఆ చింత చెట్టుకు కలియుగాంతం సిరిమల్లె పూలు పూయునని తెలియజేయట. శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కందిమల్లయ్యపల్లెకు చేరిన తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పోలేరమ్మతో నిప్పుని తెప్పించుట. అంటే తను దేవుడు, పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు అని 10 మందికి తెలియాలంటే మరి ఈ మాత్రం మహిమలు ఉండాల్సిందే. స్వామివారు బనగానపల్లి నుండి బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పెదకోమేర్ల గ్రామం నందు శివకోటయ్య ఆచారి గారి ఏకైక పుత్రిక గోవిందమాంబ గారిని వివాహం చేసుకోవడం. శ్రీ స్వామివారు ఆయన భార్య శ్రీ గోవిందమాంబ గారితో కలిసి తీర్థయాత్రలను సేవిస్తూ సృష్టి రహస్యములను తెలుపుట. శ్రీ 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 మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కుటుంబం అయితే ఇదనమాట. బ్రహ్మ అన్నాజయ్యగా పుడతారన్నమాట. తర్వాత అవతారమూర్తి అయిన పరమేశ్వరుడు దూదేకుల కులం నందు సిద్ధయ్యగా జన్మించి సృష్టి రహస్యములు తెలుసుకొనుటకై తప్పించి బ్రహ్మం గారి ఘనతను తెలుసుకొను ఎన్నో ప్రయాసలు పడి కంది మల్లయ్య పల్లెకు వచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శిష్యునిగా ఆమోదించబడి పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించి కడప నవాబు గారి ఆస్థానంలో నవాబు గారి సిద్ధయ్య గారిని నమస్కరించమని కోరుట. తదుపరి సిద్ధయ్య గారు నమస్కారమునకు బండరాయి బద్దలవుట. స్వామివారు తమ ప్రియ శిష్యుడైన శ్రీ సిద్ధయ్య గారికి జ్ఞానోపదేశం చేస్తూ మానవునిలోని అరిషడ్ వర్గాలను సత్చక్రములను వివరించుట, చాటు నుండి మాదిగ కక్కయ్య వివరములను గ్రహించుట. ఈ అచ్చమ్మ గారి ఇంట్లోన స్వామివారు పుట్టినప్పటి నుంచి జీవ సమాధి అయ్యే వరకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఫోటోల రూపంలో చూపించారన్నమాట. అంటే మనకు బుక్లో రాసి ఉన్నది, సినిమాలో చూపించినది అన్నీ కూడా ఇక్కడ ఫోటోల రూపంలో ఉంది. చాలా సూపర్ అనిపించింది నాకైతే ఇవన్నీ. చూడండి ఇక్కడ అచ్చమాంబ గారు. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ఊయలలో ఉంచినది ఇందాక మనం చూసాం కదా. చూడండి ఇక్కడ స్వామివారు గుహ లోపల కాలజ్ఞానం రాస్తూ ఉంటే పక్కనే తాటి చెట్టు, ఇంకా ఆవులు ఒక మందగా గీత లోపల ఉండి మేత మేస్తూ ఉండటం, స్వామివారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే చాటు నుంచి అచ్చమాంబ గారు కూడా చూస్తూ ఉంటారు కదా, ఆ దృశ్యం కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే అప్పుడు జరిగింది కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ విగ్రహాల రూపంలోన ఎంత బాగా చూపించారంటే అసలు నాకు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. మీరు బనగానపల్లికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ అచ్చమ్మ గారిని చూశాక రవ్వలకొండ, నీలమఠం ఒకే రోజులోనే చూసేయచ్చు అనమాట. ఎందుకంటే బనగానపల్లిలో ఉన్నాయి కదా అన్ని చుట్టుపక్కల. అయితే రవ్వలకొండ 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి, నీలమఠం 2 కిలోమీటర్లు ఉంది, యాగంటి క్షేత్రం 14 కిలోమీటర్లు, నందవరం 10 కిలోమీటర్లు, కొత్తూరు సుబ్బరాయుడు 25 కిలోమీటర్లు, మద్దిలేటి స్వామి 28 కిలోమీటర్లు, ముచ్చట్ల 30 కిలోమీటర్లు, మహానంది 70 కిలోమీటర్లు, అహోబిలం 70 కిలోమీటర్లు, శ్రీశైలం 210 కిలోమీటర్లు, మంత్రాలయం 175 కిలోమీటర్లు, బ్రహ్మంగారి మఠం 135 కిలోమీటర్లు, నయనాలప్ప 40 కిలోమీటర్లు, బెలుం గుహలు 35 కిలోమీటర్లు, అలంపూర్ జోగులాంబ 100 కిలోమీటర్లు, ఓంకారం 70 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడు మీరు విన్నవన్నీ వెళ్ళాలనుకుంటే వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. మరి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, పైన ఐకార్డ్లో ఉంటాయి, మీరు ఛానల్లోకి వెళ్ళి కూడా చూసేయచ్చు అనమాట. చూడండి స్వామివారు గోపాలకుడే ఆవులను కాసేటప్పుడు స్వామివారు ఇలా అరుగు బయట ఉంటాడనమాట, ఇలా పడుకొని ఉంటాడనమాట. అప్పుడు అచ్చమాంబ గారు వచ్చి ఆయనను అడుగుతుందన్నమాట. ఈ చింత చెట్టుకు ఏదైనా అపాయం వచ్చే ముందు రాత్రికి రాత్రి ఈ పూలన్నీ రాలిపోతాయన్నమాట. అలాగే కలరా లాంటివి ఏవైనా వచ్చే ముందుగానే
చెట్టుకున్న 2 కొమ్మల మధ్య నుంచి రక్తం మాదిరి కారి అది గడ్డ కట్టి కుంకుమ మాదిరిగా అవుతుందంట. ఇక్కడ బనగానపల్లెకు వచ్చిన తర్వాత స్వామివారు చేసినటువంటి లీలలు, ఆ మహిమలు అదంతా కూడా ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే 23 గదులున్న అచ్చమ్మ గారి ఇల్లు ఇదన్నమాట. ఇక్కడ స్వామివారి మఠంలో పడుకోవడానికి వసతి బాగుంది. అలాగే ఈ మఠం పక్కనే డబ్బులు కట్టి ఉండడానికి లాడ్జ్ ఉంది. అలాగే ఫ్రీగా ఉండాలంటే అచ్చమ్మ గారి వసతి ఉంది. భోజనానికి కూడా ప్రాబ్లం లేదండి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి వరకు, మధ్యాహ్నం రాత్రి 2 పూట్ల ఇక్కడ ఈ మఠంలో రవలకొండలో నేలమఠంలో 3 చోట్ల అన్నం పెడతారు. అంటే అలాగే నేలమఠంలో పొద్దున దోశ, డైలీ ఇడ్లీ, ఉప్మా, పొంగలి, ఉగ్గాని, టిఫిన్ కూడా పెడతారన్నమాట. కాబట్టి పొద్దున టిఫిన్ చేసి నేలమఠం చూసుకొని తర్వాత చింతమాను మఠం రవ్వలకొండ చూసుకుంటే బెటర్. సో ఇదండి మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరపాపయ్యగా బనగానపల్లికి రావడం, ఇక్కడ అచ్చమ్మ గారి ఇంటి దగ్గర ఉండడం, రవ్వలకొండకు పోయి ఆవులు మేపడం, తర్వాత అక్కడ కాలజ్ఞానం రాయడం, తర్వాత దాన్ని అచ్చమాంబ గారు చూడడం, తర్వాత బ్రహ్మం గారికి ఒక మఠం కట్టించడం, తర్వాత చింత చెట్టు దగ్గర కాలజ్ఞాన పత్రాలను కింద దాచిపెట్టడం, అలాగే నేలమఠం దగ్గర అన్నాజయ్య గారికి అంటే బ్రహ్మం గారి స్వరూపమైన అన్నాజయ్య గారికి అక్కడ కూడా ప్రథమ పీఠం కట్టించడం. సో ఇది అండి. తర్వాత వీడియో అంటే ఇంతకుముందు వీడియోలో మనం బ్రహ్మం గారి జననం, తల్లిని విడిచి దేశాటనం చేయడం ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ మనం రవ్వలకొండ అలాగే నేలమఠం చూద్దాం. ఇంకా ముందుకు కూడా బ్రహ్మం గారి చరిత్ర మొత్తం సంబంధించిన వీడియోలన్నీ చూద్దాం. సో ఈ వీడియోను లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఓపికగా చూసినందుకైతే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.